నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 4 అయింది. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. నేను నిద్ర లేవక ముందే మా అక్క ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకొని హెడ్ బాత్ చేసి ఒక 15 మినిట్స్ పాటు మెడిటేషన్, ఒక 5 మినిట్స్ పాటు వ్యాయామం సెల్లు పక్కన పెట్టుకొని చేస్తుందండి. ఎందుకు సెల్లు పక్కన పెట్టుకొని చేస్తుంది అనేసి మీలో ఎవరికైనా తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి. నేను ఈ వీడియో మధ్యలోనే చెప్పేస్తాను. ఇంకా తను అలా వ్యాయామం చేసేలోపు నేనైతే హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానండి. ఇంట్లో కూడా పూజ చేసి గడప ముందు ముగ్గు మీద కూడా కార్తీక దీపాలు పెట్టు అనేసి నాకైతే దీపాలు ఇచ్చింది. ఇంకా ఇంటి ముందే ఒక ఫ్లవర్ చెట్టు ఉంటుందండి. ఎన్ని పూలు కాస్తాయి అంటే చాలా పూలు కాస్తాయి. తన పూజకు మొత్తం ఈ పూలే సరిపోతాయి. చాలా పెద్దగా ఉంటుంది. నిన్నటి వీడియోలో చూపించాను కదా. ఇంకా గడప ముందు ఇక్కడ మొత్తం కూడా ఇలా మొత్తం దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తులసమ్మ ముందు కూడా దీపం పెట్టుకోవాలి అనేసి కొన్ని అయితే ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా అక్క అయితే మాత్రం దీపం కూడా మొత్తం నా కోసం అయితే వెయిట్ చేస్తుందండి హారతి ఇవ్వడానికి. ఇలా పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే మార్నింగ్ 5 అయిపోయింది. ఇంక ఈ రోజు అయితే మాత్రం అట్టి బండు పెట్టి పూజ అయితే చేసిందండి. రోజు ఏదో ఒక ఫ్రూట్ అయినా లేదంటే ప్రసాదం కింద ఏదో ఒకటి అయితే పెట్టి చేస్తుందనమాట. ఇంక ఇలా హారతి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టు అనేసి అంటే దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా నేను ఎందుకు ఇక్కడ నవ్వుతున్నానంటే మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి అండి నాకు వీడియో షూట్ చేస్తుండేది. వాడు అంటే మీలో ఎంతమంది పిన్ని కొడుకులు టామ్ అండ్ జెర్రీస్ లా ఉంటారు. మేమిద్దరం అయితే చాలా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటామన్నమాట. నాకు బ్రదర్స్ ఎవ్వరూ లేరు కదండి. మా అక్కకి నా మ్యారేజ్కి ముందే అబ్బాయి అయితే పుట్టాడు. అప్పుడు మేమిద్దరం అప్పటి నుంచి చాలా బాండింగ్ అనమాట. చాలా కొట్టుకుంటాం, చాలా నవ్వుకుంటాం. నాకు తెలియనివన్నీ వాడికి తెలుస్తాయి అనమాట. సెల్లులో ఇలా చేయాలి అలా చేయాలి అనేసి కొన్ని షార్ట్స్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా ప్రతిరోజు వాడైతే వాకింగ్కి వెళ్తాడండి. నేను కూడా ఆపేసాను అనమాట. ఈరోజు నేను కూడా వస్తాను. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు కొద్దిగా హెక్టిక్గా ఉంది. అలా కొద్దిగా వాకింగ్ చేసి వస్తే మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. మార్నింగ్ నుంచి యాక్టివ్గా ఉండొచ్చు అనేసి ఇంకా మొత్తం ఇక్కడ పూజ కంప్లీట్ అవ్వడానికి టైం అయితే 5:10 దాకా అయిపోయిందండి. ఈరోజు మా సిస్టర్ అయితే ఇలా పూజ అయితే చేసుకుంది. ఇంక ఇక్కడ 5:20కి అంతా నేను మా అక్క కొడుకు పేరు కేశవ్ అండి. నేను వాడు ఇద్దరం కలిసి అయితే వాకింగ్కి అయితే బయలుదేరాము. ఈరోజు నేనైతే అమ్మ దగ్గరికి వెళ్ళాలండి. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొద్దిగా నేను లంగా చోలు కుట్టేది ఉందన్నాను కదా, అది కూడా పెండింగ్ ఉందన్నమాట. అది కొద్దిగా క్లియర్ చేసి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాను. ఇంకా ఇక్కడైతే మీకు వెండి ప్లేట్ చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు అంటే కొద్దిగా అమ్మమ్మలు నానమ్మలు మీలో ఎవరికైనా కొద్దిగా అంత మనీ ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కరు చైన్ తేవడానికి ప్రిఫర్ చేస్తారు కదండి. ఇక్కడ వాళ్ళ నానమ్మ అయితే వాడికి అంటే బర్త్డే గిఫ్ట్ కింద ఈ వెండి ప్లేట్ అయితే ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇలా వెండి ప్లేట్ చూస్తానని కూడా అనుకోలేదు. అంటే ఒక్కొక్క ప్లేట్లో తింటే ఒక అందుకు మంచిది అంటారండి. అలా మట్టి ప్లేట్లో తింటే ఆరోగ్యానికి మంచిది, రాగి ప్లేట్లో తింటే చాలా ఐశ్వర్యానికి మంచిది, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా వెండి ప్లేట్లో తింటే ఆయుష్ పెరుగుతుంది అంటారు కదా. అందుకు వాళ్ళ నాన్నమ్మ అయితే ఇలా వెండి ప్లేట్ ఇచ్చింది. ఇలా గిఫ్ట్ చేసే వాళ్ళు ఉండడం కూడా ఒక అదృష్టం అనుకోవాలండి. చాలా బాగా అనిపించింది. అలాగని వీళ్ళ బాధ్యతలు మొత్తం వీళ్ళు పూర్తి చేస్తారు కాబట్టి వాళ్ళు అంత బాగా ఇచ్చిందనమాట. తను చాలా మెమొరబుల్ అనిపించింది. చాలా మంది చైన్స్కే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కదండి. ఇలాంటివి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. 1 మంత్కి ఒకసారి ఇలా పితాంబరి పౌడర్తోనైతే క్లీన్ చేస్తుందంట అండి. 1 మంత్ దాకా ఇలాగే మెడుస్తూ ఉంటుందంట. ప్రతిరోజు ఇంకా తిన్న వెంటనే నార్మల్గా మనము అన్ని ప్లేట్స్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటామంట. ఇంకా మధ్యలో ఆ గోల్డ్ పువ్వు ఎందుకు ఉంది, ఉంటే ఎంత మంచిది అనేది నేను ఒక షార్ట్లో పెడతానండి. ఆ ప్లేట్ గురించి అయితే అది ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను షార్ట్లో అయితే పెడతాను. ఎవరైనా చూసేయండి. అవునా కనిపిస్తున్నా నేను ఫేస్ అడగలేను చూడండి. అంతే నేను ఫేస్ అడగలేను. అంతే ఈ పాప స్నానం చేసింది, కొంచెం ఫేస్ కడుక్కుంటుంది అప్పుడప్పుడు. ఎండి ప్లేట్ ఎంత కాస్ట్ పడింది, ఆ ప్లేట్ మధ్యలో ఆ గోల్డ్ ఫ్లవర్ ఎందుకు పెట్టిస్తారు అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో కంపల్సరీ తొందరలోనే చేయాలనుకున్నాను. తర్వాత మార్నింగ్ మొత్తం ఇంకా నా టైలరింగ్తోనే అయిపోయిందండి. మా గీతకి లంగా చోలు అయితే కుట్టేశాను. తర్వాత మధ్యాహ్నం ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఇంకా బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి మ్యాగీ అయితే చేసిందండి. అది కూడా తినేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మ దగ్గరికి నేను మాత్రమే వచ్చాను అనమాట. ఉదయ్ని మా సిస్టర్ వాళ్ళు
వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నేను మాత్రమే వచ్చాను. ఎందుకనంటే ఈరోజు మా అమ్మ సున్నం పూపిస్తుంది ఇల్లు మొత్తము. మా అమ్మ ఇంకా ఈ అక్క మాత్రం సున్నం మొత్తం పూస్తున్నారనమాట. మొత్తం ఇల్లు మొత్తం డస్ట్గానే ఉంటుంది. ఉదయ్కి అందులో కొద్దిగా సిక్లో ఉన్నాడు కాబట్టి మా సిస్టర్ దగ్గరే వదిలేసి నేను మాత్రమే వచ్చాను. ఎందుకనంటే ఇక్కడ చాలా పని ఉంటుంది కాబట్టి. మీలో ఎంతమందికి పుట్టింటికి వెళ్తే అమ్మనే చేసి పెట్టాలి, మీరు మాత్రమే తినాలి అనుకుంటారో, మేమైతే మాత్రం అస్సలు అలా అనుకోమండి. ఎందుకంటే మేము ఎంత వర్క్ చేస్తామో మా అమ్మ స్టిల్ ఇప్పటి వరకు అయినా మార్నింగ్ 5 నుంచి నైట్ 10 దాకా కంటిన్యూగా వర్క్ చేస్తుందన్నమాట. అందుకు తెలుసు మాకు మా అమ్మ కష్టం ఏంటో. అందుకు మేము వచ్చినప్పుడైనా మేమే చేయాలనుకుంటామే తప్ప, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేమే చేయాలనుకుంటామే తప్ప ఖచ్చితంగా మా అమ్మే చేయాలి, మేమే తినాలి అనే దాంట్లో అయితే ఏమీ ఉండమండి. నేను వచ్చేసరికి మా అమ్మ అయితే ఇక్కడ మొత్తం ఇల్లు అయితే పూసేశారు. అక్క మా అమ్మ ఇద్దరు కలిసి పూసారండి. కింద మొత్తం పూసారనమాట. తర్వాత అయితే మాత్రం ఇక్కడ కింద పడిన సున్నం మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను మా అమ్మ వ్లాగ్స్ అయితే రావాలి అంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంకా ఇక్కడైతే చాలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మీలో ఎంతమంది మీరు అమ్మ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారు అనేసి కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇలా బిజీగానే ఉంటామన్నమాట, నేనైనా మా సిస్టర్ అయినా. ఎందుకనంటే మేమిద్దరమే కదండి ఆడపిల్లలు. మేము ఒకప్పుడు ఎలా ఉన్నామో మా బర్త్ స్టోరీలో మీరు చాలామంది చూసే ఉంటారు, ఎంత లో నుంచి స్టార్ట్ అయ్యాము అనేసి. నా మ్యారేజ్ జరిగేటప్పుడు మా అమ్మకి 75,000 అప్పుగా ఉందండి. కానీ స్టిల్ ఇప్పటికీ మా అమ్మ పని చేయడం, మా అమ్మ కష్టము ఫలితము ఎంత బాగుందంటే మా అమ్మ మాకేమైనా మా అమ్మ చూసుకోగలిగేంత బాగుందండి. ఇలాంటి అప్పేమీ లేకుండా ఇంకా చాలా బాగుందనమాట. మాకేమైనా చూసుకోగలిగేంత స్ట్రాంగ్ అయింది మా అమ్మ. అదంతా కారణం మా అమ్మ పనేనండి. నేను ప్రతి వీడియోలో మీకు ఒక్కటే చెప్పేది, ఎవరిని ఏమీ నమ్ముకోకుండా మన పనిని మనం నమ్ముకోవాలి అనేసి. అవంతా మోటివేషన్ నాకు ఎక్కడి నుంచో రాలేదండి, మా అమ్మ నుంచే వచ్చిందనమాట. అక్కడి నుంచి ఉన్న మా అమ్మ ఇప్పుడు ఎలా అయిందో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి చూసి తెలుసుకునేది మా అమ్మ దగ్గరే మేము. తర్వాత అయితే మాత్రం ఇల్లు మొత్తం ఇలా క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అయిపోయేసరికి నాకు ఇక్కడ మా అమ్మది కూడా పల్లెటూరే కదండి, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. చాలామంది మాట్లాడడానికి వస్తున్నారనమాట. ఇంకా అలా సరిపోతుంది. నేను ఇంకా బాగా వ్లాగ్స్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా చాలా బాగుంటాయి అనమాట. ఇక మీదటి వ్లాగ్స్ రేపటి నుంచి ఇంకా బాగుంటాయండి. ఈరోజు మన వీడియోలో ఎలాంటి కుకింగ్ లేదు, రేపు మా అమ్మని మా వీడియోలో చూపిస్తాను. ఇంకా స్టిల్ నేను ఇక్కడ ఈ పని చేస్తుంటే మా అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అక్కడ మా అమ్మ ఇంకా బిజీగా ఉందండి. అందుకు నేను ఇక్కడైతే మొత్తం సామాన్లన్నీ తోమేస్తున్నాను. ఒకటి మాత్రం నిజమండి, మనకి ఎంత టైర్డ్ అయినా మనము చేసే పని మనకి టైర్డ్ అనిపించి మనం ఒక పని చేస్తూ ఉంటే వెంటనే వెళ్ళి పడుకోగలిగేది మన మదర్ వాళ్ళ ఇంట్లోనే. అదే మనము ఎంత పని ఉన్నా ఎంత టైర్డ్ అయినా మన ఆరోగ్యం ఎలాగైనా ప్రతి ఒక్క పని పూర్తి చేయాల్సింది మన హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే కదండి. అలా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇక్కడ నాకు శక్తి ఉన్నంత దాకా నేను పని చేస్తాను. నాకు ఏమైనా కొద్దిగా టైర్డ్ అనిపించినా వెళ్ళి పడుకుంటానండి. ఆ స్వేచ్ఛ అయితే ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క పుట్టింట్లో ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం అంతా ఇక్కడైతే క్లీనింగ్ చేసేస్తున్నానండి. ఇంకా మనకి ఆకలి అవ్వక ముందే మన ప్లేట్లోకి వచ్చేది ఎక్కడ అంటే ఒక పుట్టింట్లోనో ఒక అక్కింట్లోనే అనమాట అని నేను అనుకుంటాను. మొత్తం ఇక్కడ క్లీన్ చేసేసరికి టైం అయితే ఈవినింగ్ అయిపోయిందండి. 6:30 దాకా అయిందనమాట. మొత్తం అన్ని సామాన్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగే రావాల్సింది కానీ ఇంకా లేట్ అయిపోయిందండి నేను వచ్చేసరికి కూడా. అందుకు కొద్దిగా అంతా ఇంకా పెండింగ్ అయితే ఉంది. కానీ మ్యాక్సిమం మొత్తం నేను ఇక్కడ మీకు ఎంతైతే చూపించానో అంత మాత్రమే చేశాను అనమాట. మొత్తం మిగతా పని మొత్తం మా అమ్మే చేసుకుంది. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసే ఉంటే అవన్నీ కూడా మళ్ళీ పెట్టేసుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. గౌరీ నోము అయితే మేము ఫ్రైడే రోజు చేసుకుంటున్నామండి. అందుకైతే మేము బుధవారం రోజైతే మా అమ్మ ఈ క్లీనింగ్ పెట్టిందనమాట. బుధవారం రోజు మొత్తం అంతా ఈ క్లీనింగ్ అయిపోయింది. నేను దసరా పండుగ రోజు చెప్పాను కదా ప్రతి ఒక్కటి మా అమ్మ ఇలా ఏమైనా ఫెస్టివల్ వస్తే క్లీన్ చేస్తుంది అనేసి. చూసారు కదా ఇక్కడ అంటే ఇలా పీటైనా ఇలా దంచుకునే రోకలైనా ప్రతి ఒక్కటి చేస్తుందండి. అలాగే నాకు కూడా అలవాటు అయిపోయిందనమాట. అందుకు నాకు కూడా మొత్తం అంతా క్లీనింగ్ చేస్తాను. ఆల్రెడీ డైలీ బేస్ మీద ఎవరైనా చేస్తాము కానీ ప్రతి ఫెస్టివల్కి అయితే ఇలా చేపిస్తుంది అనమాట. ఆ అలవాటే నాకు కూడా వచ్చింది. ఇంకా ప్రతి ఒక్క పనైనా నాకైతే మా అమ్మ నుంచే నేర్చుకున్నానండి. చాలా నేర్చుకుంటామన్నమాట. ఎవరైనా ఎవరి మదర్స్ నుంచే నేర్చుకుంటారు కదండి.
ఇంకా మొత్తం ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా పెండింగ్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా లేను. అంటే నాకు తెలిసిన వాళ్ళు మొత్తం మాట్లాడడానికి వస్తారు కదండి, వాళ్ళతో పాటు మొత్తం మాట్లాడుకుంటూ పని అయితే కంప్లీట్ చేసేస్తాను. నాకు కొద్దిగంతా కంప్లీట్ అయితే చేశాను. ఇంక ఇక్కడైతే మాత్రం అక్క అండి, నాకు చాలా క్లోజ్ అనమాట ఈ అక్క. నేను ఇద్దరం అక్కే నాకు ఈరోజు సున్నం కూడా ఊసింది. తర్వాత అయితే మాత్రం ఇద్దరం కలిసి అలా టీ తాగేసిన తర్వాత అయితే అక్క ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఎక్కడ ఉన్నావో అక్కడ కొద్దిగంత జరిపేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఇందులో ఉన్న సున్నపు మరకలు ఎంత క్లీన్ చేస్తే అంత క్లీన్ అయిపోతాయండి. తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఇదంతా మొత్తం అక్కడ కొద్దిగా సామాన్లు సర్దిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ దుమ్ము మొత్తం పోయేలా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఎంత నీట్గా అనిపించిందో, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దుమ్ము మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైనా అంతే కదా. ఇంకా నాకు ఇక్కడ దుమ్ము మొత్తం కంప్లీట్ చేసేసరికి టైం అయితే ఇక్కడ 7:30 అయిందండి. ప్రతిరోజు 9కి అలా నిద్రపోయే నేను ఈరోజు 7కి అంతా నిద్ర వచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇంకా మా అమ్మ మళ్ళీ అంటే సాంబారు అండ్ చట్నీ మా సిస్టర్ చేసింది కదండి, నేను మార్నింగ్ చూపించేశాను. అవి మా సిస్టర్ క్యారీ అయితే పంపించింది అనమాట. అవి తిని వెంటనే పడుకుండిపోయాను. ఇంకా ఈ టైంలోనే అదే మనం మన ఇంట్లో ఉంటే ఇలా నిద్ర వచ్చినా కొద్దిగా టైర్డ్ అనిపించినా మనం వెంటనే వెళ్ళి పడుకోగలుగుతామా? కాదు కదా. కొద్దిగా టైర్డ్ అనిపించినా వెళ్ళి ఉంటామన్నమాట. అది ఆ స్వేచ్ఛ దొరికేది ఎవరికైనా ఒక అమ్మ దగ్గర మాత్రమే నేను అనుకుంటున్నాను. తర్వాత అక్కడ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా క్లీనింగ్ అయితే చేసేస్తానండి. క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇంకా తినేసేయడమే అనమాట. ఇంకా మీలో ఎవరైనా గౌరీ నోములు పూజలు ఇవన్నీ చూడాలనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట. నేను కూడా ఇంకా బ్లాగ్స్ ఇంకా మంచిగా తీయాలనే మోటివేషన్ నాకు వస్తుంది. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే కూడా లైక్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా కొద్దిగంత ముందుకైతే వెళ్తుంది. ఇంక ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోజైతే నేను వచ్చాను కదండి, బుధవారం రోజైతే నేను వచ్చాను కదా, గురువారం రోజైతే మా అక్క వస్తుందన్నమాట. మా అక్కని టుడే అంటే ఈరోజు రమ్మన్నాను. ఈరోజు మీకు వీడియో పోస్ట్ అయ్యే రోజు రమ్మన్నాను. ఎందుకంటే అందరం ఒకే చోట ఉంటే ఇలాంటి డస్ట్ పనులు అసలు చాలా డస్ట్ అయిపోతాయండి. అందుకైతే ఇంకా ఒక రోజు నేను వెనక్కి రమ్మని చెప్పాము. ఇంకా తర్వాత అయితే తను పిల్లలు అయితే మాత్రం గురువారం రోజు వస్తారనమాట. తర్వాత ఈ సామాన్లు తోమినవన్నీ కూడా కొద్దిగంతా ఆరిపోయాయి, కానీ నాకు ఇక్కడ కొద్దిగా టైర్డ్ అనిపించింది అనమాట. అందులోనే ఇవన్నీ ఇలా సర్దడానికి ట్రై చేసేసరికి ఇంకా మొత్తం ఇవన్నీ సర్ది మళ్ళీ కొద్దిగంత ఈ ప్లేట్స్ అన్నీ దీనిపై పెట్టానండి, మళ్ళీ కింద పడిపోయాయి అనమాట. నాకు ఇలా ఇంకా కొద్దిగా టైర్డ్ అనిపించినప్పుడు ఇలాంటివి అయిపోతే ఇంకా నేను ఏం చేయలేను. మొత్తం ఇక్కడంతా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట నేనైతే పడుకోవడానికి. మొత్తం మా అమ్మే చేసింది ఇవన్నీ, ఇంకా మొత్తం సర్దుకైంది అనమాట సామాన్లు మొత్తము. ఈరోజు కూడా మార్నింగ్ 5కి అంతా నిద్ర లేచి మా అమ్మ నైట్ 10:30 దాకా పని చేస్తూనే ఉందంటండి. ఇంకా నేనైతే మాత్రం అంటే మనకి ఈ టైంలో అంటే చాలామంది మనం మాత్రమే పని చేస్తున్నాం అనుకుంటారు చాలామంది. కాదండి, ఒకసారి మన పేరెంట్స్ని గుర్తు చేసుకోండి, వాళ్ళ శక్తిని గుర్తు చేసుకోండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎంత శక్తిగా పనిచేస్తుంటారో, కానీ మనం వాళ్ళలో సగమైనా చేయాలనుకోవాలి. ఇంకా అందుకైతే మాత్రం ఇంక చూసారు కదా అక్కడ ప్లేట్స్ మొత్తం ఎలా పడిపోయాయో. ఇంకా నేనైతే ఈరోజు ఇంకా ప్లేట్స్ అక్కడ పడిపోయేసరికి నాకు ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ రావడం లేదనమాట. ఇంకా ప్లేట్స్ అలా పడిపోయి ఇదంతా మెస్సీగా అయిపోయేసరికి ఇంట్రెస్ట్ రావడం లేదనేసి వదిలేసి వెళ్ళిపోయాను. మా అమ్మాయి చేసుకుంది. ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.